9వ తరగతి తెలుగు ద్వితీయ భాష విద్యార్థులకు పునఃస్వాగతం పలుకుతూ గత పాఠంలో మనము ప్రకృతి అనేటువంటి పాఠం నేర్చుకున్నాము. ఈనాడు ఆ ప్రకృతి అనేటువంటి పాఠానికి సంబంధించిన వ్యాకరణాంశాలు, భాషాంశాలను మీ ముందుకు తెస్తున్నది మీ ఉపాధ్యాయులు శ్రీ జీవి శ్రీనివాసులు. ప్రతి పాఠంలోనూ కూడా మనకి ఉన్నటువంటి భాషలో ఉండేటువంటి అంశాలే కాకుండా ఆ పాఠంలో వచ్చినటువంటి వ్యాకరణాంశాలను మనము అభ్యాసం చేస్తున్నాము. ఇవన్నీ కూడా చక్కగా నేర్చుకుంటే భాష మీద పట్టు ఏర్పడుతుంది. అలాగే వ్యాకరణాంశాలు అనగా ఆ పాఠానికి సంబంధించినటువంటి అర్థాలు, వ్యతిరేక పదాలు ఉన్నవన్నమాట. అయితే భాష ఇది స్వీయ రచనకు సంబంధించినది. భాషని మీరు అభివృద్ధి చేసుకోవడానికి స్వీయ రచన వాడుతుంటారన్నమాట. ఈ స్వీయ రచనలో కొన్ని ప్రశ్నలు జవాబులు ఇచ్చామన్నమాట. ఇప్పుడు మొదటి ప్రశ్న చూడండి. జవాబు కూడా మీ దగ్గర టెక్స్ట్ బుక్ లేవు కాబట్టి నేనే ఇస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ప్రకృతిలో కనిపించే అందమైన ప్రదేశాలను గురించి రాయండి. ఆకాశంలో పక్షుల బారులు, కొండలు, కోనలు ప్రకృతిలోని అందమైన ప్రదేశాలు. అలాగే పచ్చని పూల తోటలో రకరకాల జంతువులు ప్రకృతిలోని అందమైన ప్రదేశాలు. అందమైన సూర్యోదయము, ఆకాశంలో ఎర్రని సంధ్యారాగం, కోయల కూతలు, సముద్రపు తీరాలు, నదీ ప్రవాహాలు, జలపాతాలు, ఇలా ఎన్నో అందమైన ప్రదేశాలు మనకు ప్రకృతిలో కనిపిస్తూ ఉంటాయి. ప్రకృతిని ప్రేమించాలన్నటువంటి మనసు ఉండాలే కానీ ప్రకృతిలో ప్రతి అంశము కూడా మనకి చక్కగా అందంగా కనపడుతుంది. దీంట్లో కొన్ని అంశాలు ఇవ్వటం జరిగింది. ఈ అంశాలు తర్వాత మనం నేర్చుకున్నాం కొన్ని చెట్ల యొక్క ఉపయోగాలేంటి. దాంట్లో మర్రి, చింత, కానుగ చెట్ల వల్ల ఉపయోగాలు రాయండి. మర్రి చెట్టు కింద ఎప్పుడు చల్లగా, మరుగుగా, నీడలా ఉంటుంది. మర్రి చెట్టు పైన పక్షులు నివసిస్తాయి. మర్రిమాను డేరా కొయ్యలుగా, ఎడ్ల బండికి కావడి కర్రగా ఉపయోగపడుతుంది. మర్రి ఆకులు ఏనుగులకు ప్రీతిపాత్రమైన అల్పాహారం. ఈ మర్రి చెట్టు యొక్క కొమ్మలు ఏం చేస్తారంటే డేరాలు, అంటే సర్కస్ డేరాలు వేస్తారు కదా, తేలికగా ఉంటాయి చక్కగాను, అందుకోసం చెప్పి పెడతారనమాట. అలాగే బండ్లకి వేసేటువంటి కావిడి కర్ర, 2 ఎడ్లకి ఉపయోగించేటువంటి కావిడి కర్ర కింద ఈ మర్రి చెట్టు యొక్క కాండాన్ని వాడుతూ ఉంటారనమాట. అలాగే మరికొన్ని చెట్లు చూద్దాం. ఇంకా ఏం చెట్టు ఉంది? చింత చెట్టు గురించి అడిగాడు కదా. చింత చెట్టు కలపగా ఉపయోగపడుతుంది. చింత చిగురు చింతకాయ పచ్చడిగాను వాడవచ్చు. పప్పులో కూడా వాడుకుంటూ ఉంటారు. చింత చిగురు గురించి అది. కానుగ చెట్లు పుల్లలు పండ్లు తోముకోవడానికి ఉపయోగపడతాయి. ఔషధానికి వాడుతారు. మంచి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. ఈ రోజుల్లో ఉన్నట్టుగాను బీపీలు, షుగర్లు లేకుండా ఉండటం కోసాన్ని పొద్దుటిపూట వేప పుల్లతో కానీ, కానుగ పుల్లతో కానీ దంతదావళం, అంటే మన దంతాలను కానీ తోముకుంటే చక్కటి ఆరోగ్యం మనకు ఉంటుందన్నమాట అని ఈ చెట్ల యొక్క ఉపయోగాల గురించి చెప్పడం జరిగింది. మూడో ప్రశ్న చూడండి. ఇప్పుడు చెట్లు ప్రగతికి మూలాధారం ఎందుకు రాయండి. వర్షాలు కురవాలంటే ఎందుకు చూస్తున్నారు? వర్షాలు కురవాలంటే చెట్లను పెంచాలి. చల్లని నీడ కోసం, వ్యాధులు దూరం కావడం కోసం చెట్లను పెంచాలి. వాయు కాలుష్యం పోవాలన్నా, మనిషి ఆయుష్ పెరగాలన్నా పచ్చని చెట్లను పెంచాలి. ప్రాణవాయువుని పెంచేవి కేవలం చెట్లు మాత్రమే. చెట్లు లేకపోతే మనకు బ్రతికే లేదు. తినడానికి తిండి దొరకదు. అందువలన చెట్లే ప్రగతికి మూలాధారం అని చెప్పవచ్చు. మన పాఠంలో కూడా ఈ అంశాలని క్షుణ్ణంగా నేర్చుకున్నాం. ఇక్కడ కూడా ఆ ప్రశ్నకి జవాబు కింద మీకు ఇది ఇవ్వడం జరిగింది. వర్షాలు పడాలన్నా, చల్లని నీడ ఉండి వాతావరణంలో వేడిని నిర్మూలించాలన్నా, నియంత్రించాలన్నా, రెగ్యులేట్ చేయటం అన్నమాట ఉండాలన్నా చెట్లు ఉండాలి అందుకోసం. కాబట్టి చెట్లే మనకి ప్రగతికి మూలాధారం అని చక్కగా చెప్పవచ్చు అన్నమాట. 4వ ప్రశ్న.
చెట్లు మనకు ఎలాగ ఉపయోగపడుతున్నాయి? మర్రి చెట్టు లాంటి వాటిలో ఏదో ఒక భాగమే మనకు ఉపయోగపడుతుంది. కానీ మామిడి ఆకులు, కొమ్మలు, జిగురు, పువ్వులు, బెరడు ఔషధ గుణాలు ఉన్నాయి. అందువల్ల వాటిని ఉపయోగిస్తారు. మామిడికాయ పచ్చళ్ళు పెట్టుకోవడానికి పనికొస్తాయి. మామిడి పండును చూస్తే అందరికీ నోరు ఊరుతుంది. మామిడి చెట్టును కలపగా కూడా ఉపయోగిస్తారు. ఈ విధంగా చాలా చెట్లు అన్ని విధాలుగా ఉపయోగపడతాయి. చెట్లు కొన్ని అయితే మర్రి చెట్టు ఇలాంటివి అయితే కొన్ని వాటికి ఉపయోగపడతాయి. నిజానికి మర్రి ఆకులు, మర్రి కాయలు కూడా ఔషధానికి కూడా ఉపయోగిస్తారు. మర్రి ఊడలను కూడా ఔషధానికి ఉపయోగిస్తారు. అలాగే చెట్లు ప్రతి భాగము కూడా మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. ఇప్పుడు తర్వాత అంశము పదజాలం చూడండి. పదజాలాల్లో అర్థాలు చూడండి. కొన్ని అర్థాలు ఇచ్చాను. ఇక్కడ 6 అర్థాలు ఉన్నాయి. ఈ 6 అర్థాలు కూడా మన పాఠంలో చక్కగా నేర్చుకోవడం కూడా జరిగింది. ఇలాంటివి చూసి మీరు చక్కగాను ఒకసారి రాసి వీటిని నేర్చుకుని ఒకసారి రాయండి. ప్రకృతి అంటే పంచభూతములతో కూడినటువంటిది అని చెప్పుకోవడం జరిగింది. తర్వాత ఈ 6 కాకుండా మరికొన్ని పదాలు ఇచ్చాను. జీవులు, ప్రాణులు, కర్మాగారం, పరిశ్రమ, విశ్వం, ప్రపంచం, కాలుష్యం, మురికి, మధు అంటే తీపి, ఫలం అంటే పండు, ఔషధం, మందు, కలుషితం, మాలిన్యాలు, ఔషధం, మందు, కలుషితం, మాలిన్యాలు, మురికి అయినవి. ఈ రకంగా 14 మీకు అర్థాలు ఇవ్వడం జరిగింది. అర్థాలన్నీ కూడా చక్కగా చదువుకొని నేర్చుకోవాలన్నమాట. తర్వాత వచ్చేది వచనాలు. వచనం అంటే ఏకవచనం, బహువచనం. చెట్టు అనే పదానికి చెట్లు అని, అడవి ఏకవచనమైతే అడవులు బహువచనం, పండు ఏకవచనం, పండ్లు బహువచనం. ఈ విధంగా కొమ్మ, కొమ్మలు, ఔషధం, ఔషధాలు, మొక్క, మొక్కలు, పుష్పం, పుష్పాలు, శక్తి, శక్తులు. రాసేటప్పుడు స్పెల్లింగ్ జాగ్రత్తగా వర్ణక్రమం చూడండి. 3వ అంశము వ్యతిరేక పదాలు. అవసరం, అనవసరం, ప్రాచీనం, నవీనం, ప్రయోజనం, నిష్ప్రయోజనం, న్యాయం, అన్యాయం, ప్రకృతి, వికృతి. ఈ రకంగా ఇవే కాకుండా వీటినన్నిటినీ ఉదాహరణ కింద భావించి ఏ రకమైనటువంటి పదాలు ఏ వచ్చినా కూడా మీరు రాయడానికి సంసిద్ధులుగా చదువుకుంటూ ఉండాలి. చక్కగా నేర్చుకుంటూ ఉండాలి. ఇది ఏ పాఠంలో వచ్చిందండి, పలానా పాఠంలో వచ్చింది, ఏ పాఠంలో లేదు అనటానికి వ్యాకరణాంశంలో తావే లేదు. తర్వాత ప్రకృతి వికృతులు చూడండి. సముద్రం, సంద్రం, పుష్పం, పువ్వు, గృహము, గీము, గృహం అని కూడా అనొచ్చు. తర్వాత శక్తి, సత్తి, హృదయం, యద, ఏడాద, కామ పెట్టుకోండి. గుణము, గోణము, అడవి, అటవి, అడవి, నీరము, నీరు. తర్వాత అంశము సంధులు. ఇష్టమైనవి విడదీసేటప్పుడు, పదమును విడదీసేటప్పుడు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక పదాన్ని 2 అర్థవంతములైనటువంటి పదముల కింద విభజించాలి. ఇక్కడ చూడండి, ఇష్టము ప్లస్ అయినవి. ము అనేటువంటి దానికి ఉకారానికి అచ్చు పలికింది కాబట్టి వీటిని ఉత్వసంధి అయ్యింది. అలాగే ప్రాణులన్నీ, ప్రాణులన్నీ, ప్రాణము ప్లస్ ప్రాణులు ప్లస్ అన్ని ఉత్వసంధి. జీవనాధారం, జీవన ప్లస్ ఆధారం, సవర్ణదీర్ఘ సంధి. మహోత్సవం, మహా ప్లస్ ఉత్సవం, గుణసంధి. అత్యాస, అతి ప్లస్ ఆశ, అత్యాశ యనాదేశ సంధి. సమాసాలు చూడండి. సూర్యకాంతి, సూర్యుని యొక్క కాంతి, షష్ఠీ తత్పురుష సమాసము. రక్తశుద్ధి, రక్తము యొక్క శుద్ధి, షష్ఠీ తత్పురుష సమాసము. జీవనాధారము, జీవనము కొరకు ఆధారము, చతుర్థి తత్పురుష సమాసము. 50 టన్నులు,
50 సంఖ్య గల టన్నులు. ద్విగు సమాసం. విశిష్ట స్థానం. విశిష్ట అనేటువంటిది విశేషణము కింద మీరు గుర్తించాలి. కాబట్టి అది పూర్వపదంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాప్సం. ఈ సమాసాలు రాసేటప్పుడు కూడా మీరు అర్థవంతంగా చక్కగా చూడాలన్నమాట. జంట పదాలను అర్థవంతమైన పద విభజన చేస్తే మీకు దాంట్లో ప్రిపోజిషన్స్ విభక్తి ప్రత్యయన్మాయాలన్నీ కూడా చక్కగా వలిచినట్లుగా కనబడుతుంటాయి. ఆ ట్రిక్ మీకు తెలిసి ఉండాలి. తర్వాత అంశము భాష్యాంశాల్లోకి రండి. మనం కాలాల గురించి తెలుసుకున్నాం కదండి. 3 కాలాలు ఉన్నాయి. ఏమిటా కాలాలు? భూతకాలము. భూతకాలం అంటే గడిచిపోయినటువంటి కాలం గురించి చెప్పుకుంటూ ఉంటాం కదా, అంటే పాస్ట్ టెన్స్. రాముడు బడికి వెళ్ళాను, నేను పాఠశాలకు వెళ్ళాను. ఈ రెండు కూడా జరిగిపోయిన క్రియ గురించి చెప్తూ ఉంటుంది కాబట్టి అవి భూతకాలాలు. వర్తమాన కాలము, ఈ సమయంలో జరుగుతున్న క్రియ. సీత జడ వేసుకుంటోంది, ఇప్పుడు వేసుకుంటోంది. అలాగే భవిష్యత్ కాలము, రాబోయే కాలాన్ని సూచిస్తుంది. రేపు బడి లేదు, సెలవుల్లో హైదరాబాద్ వెళ్తాను. ఈనాటి ఇంటి పనిని గమనించండి. ఈనాటి ఇంటి పని మీరు ఈనాడు నేర్చుకున్నటువంటి భాష్యాంశాలు, వ్యాకరణాంశాలు అంటే అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ప్రకృతి వికృతులు, సంధులు, సమాసాలు, ఇవన్నీ కూడా ఒకసారి చదివి ఒకసారి రాస్తే సరిపోతుంది. ఈ తరగతి ఇంతటితో సమాప్తం. శుభం.